పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. పరుచూరి పాఠాలకి విద్యార్థులందరికీ స్వాగతం, ఆశీస్సులు. చాలామంది రియాక్ట్ అవుతున్నారు, చూస్తున్నాను. మీరు ఇక్కడ కామెంట్స్ రూపంలో కంటే కూడా బయట కలిసినప్పుడు ఎంతమంది పిల్లలు మీ పాఠాలు శ్రద్ధగా వింటున్నాము అని చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నా విద్యార్థులారా, నేను ఏ సినిమా గురించి చెప్తున్నానో ఆ సినిమా ముందు చూడండి. ఇప్పుడు సమరసింహారెడ్డిలో 11th అవర్లో తీసుకున్నటువంటి మార్పులు ఏంటో చెప్పబోతున్నా. మీరు ఈ పాఠం నేను ఎప్పుడైతే సమరసింహారెడ్డిలో అన్నానో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి ఒక గంటన్నర, 1:45 కావాలంటే ఆ సాంగ్స్ అవి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకునైనా మీరు 1.5 అవర్లో చూసేయచ్చు. చూసినప్పుడు ఇక్కడ చెబుతున్నటువంటి మాట అక్కడ మీరు కనెక్ట్ అవుతారు ఎంబటే చూసి. లేకపోతే ఏంటంటే ఎప్పుడో మీరు చూసిన సినిమాని జ్ఞాపకం చేసుకుంటారు, అంతే తేడా అవుతుంది. సమరసింహారెడ్డి ఒక చరిత్ర సృష్టించిన సినిమా. మొన్న మనం ఒక క్లాసులో కూడా దాని టైటిల్ వద్దన్నారు అనేది కూడా మీకు చెప్పాను నేను. అది అయిపోయింది ఆ చరిత్ర. కానీ టైటిల్ కంటే ముందు ఈ కథ ఎక్కడ కూర్చున్నామండి? ఆంధ్ర క్లబ్లో కూర్చున్నాం, మద్రాసులో. విజేంద్ర ప్రసాద్ గారు అంతకుముందు ఎప్పుడైనా మేము సినిమాలు చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి మాతో కూర్చుంటూ ఉండేవారు. ఆయన దగ్గర ఒక కథ ఉందని చెప్పి తీసుకొచ్చి చెప్పారు. చాలా బాగుంది. కానీ మొన్న స్క్రిప్ట్ రైటింగ్ అప్పుడు మీకు చెప్పారు, కానీలు ఎప్పుడు కూడా కాగితం మీద ఉంటే నిర్మాత కానీ పోకుండా ఉంటుంది. ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీరు. కాగితం మీదే పట్టుకున్నాను నేను. ఇది బాలకృష్ణ గారు ఆయన ఫ్లాష్ బ్యాక్ ఆయన చెప్పుకోవడం బాగాలేదు, ముందు తట్టింది అదండి. అంటే ఇదేంట్రా ఆయన చెప్పుకోలేదు కదా అనుకుంటారు కాబట్టి మీరు మీ సినిమాలో 11th అవర్లో మారింది కాబట్టి ఆయన చెప్పుకోలే. లేకపోతే విజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన కథలో బాలకృష్ణ గారే చెప్పేవాడు ఆ ఫ్లాష్ బ్యాక్ని. ఎక్కడ చెప్పాడండి మీరు చూస్తారు. ఇప్పుడు బాలకృష్ణ గారు సిమ్రాన్ పాత్రతో మాట్లాడుతూ అంటే సముద్రం ఒడ్డున కెరటాలు అలా వచ్చి కొట్టుకుంటూ ఉంటాయి, అక్కడ ఫ్లాష్ బ్యాక్ ఉండేదండి. అంటే ఆయన చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పిన ఫ్లాష్ బ్యాక్ మీరు వినలా. ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి ఒక క్యారెక్టర్ కావాలి. అందుకని ముందు కథలో లేని మనం చెప్పే స్క్రిప్ట్ రైటింగ్లో కొన్ని పాత్రలు కూడా మనం సృష్టించుకోవచ్చు అని. ఆ సృష్టించబడినటువంటి పాత్ర కైకాల సత్యనారాయణ గారి పాత్ర. కైకాల సత్యనారాయణ గారి పాత్ర ఎందుకు సృష్టించబడింది అంటే, ఒక రాయలసీమ ఫ్యాక్షన్ అనగానే ఆ పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ క్యారెక్టర్లు అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. అలాంటి ఒక ఆయన ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. ముందు ఆ పాత్రని క్రియేట్ చేయగానే దానికి విజేంద్ర ప్రసాద్ గారు అభ్యంతరం పెట్టాల. బాలకృష్ణ గారిని చూసి కైకాల సత్యనారాయణ గారు సెల్యూట్ చేస్తారు, నమస్కారం పెడతాడట. ఆ నమస్కారం పెట్టే షాటు వద్దని పోట్లాడాడు మన విజేంద్ర ప్రసాద్ గారు. ఎందుకు సార్ అంటే ఆయన చెప్పింది నిజమండి. ఇక్కడే కథ అర్థమైపోతుంది కదా, వచ్చినవాడు అబ్బులు కాదు సమరసింహారెడ్డి అని అంటాడు ఆయన. అంటే నేనేమన్నానంటే, సార్ నేను చెప్పా చూడండి, ఇప్పుడు రీజన్ విత్ మీ అంటున్నాను చూడండి. ఆ రీజన్ విత్ మీ అనే పాయింట్ ఏంటంటే, చిన్న లాజిక్ ఆయన ఒప్పుకున్నారు వెంటనే. గోపాల్ కూడా కన్విన్స్ చేశాడు ఆయన్ని. అదేంటంటే, బాలకృష్ణ సమరసింహారెడ్డి అని టికెట్ కొంటారు కానీ బ్రహ్మానందం సమరసింహారెడ్డి అని ఎవరైనా టికెట్ కొంటారా? ఇది నేను వేసిన ప్రశ్న. దానికి ఆయన ఒప్పుకున్నాడు. సరేనండి అయితే ఆ దండం పెట్టేసారు. కాపీ చూచినాక రజనీకాంత్ గారు మోహన్ బాబు గారు ఇంట్లో అడిగాడు నన్ను, ఆ దండం పెట్టే ఐడియా ఎవరిది అని. మరి ఆ చేతులదేనండి. ఎక్స్ట్రాడినరీ. అంటే ఒక హీరోని ఆకాశంలో పెట్టడం అన్నంత గొప్ప షాట్ అది. మీరు చూస్తే తర్వాత అది ఇంద్రాలో కూడా ఉంటుందండి. ప్రకాష్ రాజ్ గారు పెడతారు చిరంజీవి గారికి, తర్వాత చాలామంది ఫాలో అయ్యారు. అదొక మార్క్, ట్రేడ్ మార్క్ షాట్ అయిపోయింది తర్వాత.
సో మొట్టమొదటి ఎప్పుడు కూడా మొదట ప్రశ్నార్థకం అవుతుందండి ఏదైనా సరే. అలా అది పాత్ర ఆయన ఒప్పుకున్నారు. కానీ మళ్ళీ ఆయనకి మాకు ఎక్కడ తేడా వచ్చిందంటే, అక్కడ చెప్తే బాగుంటుంది కదా అని విజయేంద్ర ప్రసాద్ గారు ప్రశ్న. కాదండి, బాలకృష్ణ చెప్పుకోకూడదు, ఏంటి తప్పు అక్కడ? మళ్ళీ రీజన్ విత్ మీ. సార్ ఇక్కడే కనుక బాలకృష్ణ గారు ఫ్లాష్ బ్యాక్ కనుక చెప్పేస్తే, ఆ తర్వాత ఆమె వచ్చి చెప్పినాక ఈ పిల్లలందరూ ఈయన సామాను బయటపడేస్తున్న టైంకే వాళ్ళ అన్నయ్యని తను చంపాడనే నిజం తెలిసిపోతుంది ఆడిటోరియంలో. హీ విల్ లూజ్ ది సింపతి అండి. కాబట్టి ఇక్కడ మైమ్ ఉంచేయండి. అక్కడ మీకేంటి, సామాన్లు బయట పారేశారు, బయటికి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా పాపం వచ్చాడు, వచ్చి మీకోసం నేను ఏమైనా చేస్తానంటే విషం తాగుతావంటే విషం తాగుతాడు. విషం తాగి పడిపోయినప్పుడు చెల్లెలను పాడు చేస్తాంటే అన్నయ్య అని వాళ్ళు అరిస్తే అప్పుడు లేచి కొడతాడు. థియేటర్లో మీరు చూసుకుని ఉండుంటారు దాని రెస్పాన్స్ ఎలా ఉంటుందో. అలా లేచి కొట్టి పడిపోయాడు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారండి ఫ్లాష్ బ్యాక్ చెప్పటం కోసం ఏ పాత్రనైతే మనం క్రియేట్ చేసుకున్నామో ఆ సత్యనారాయణ గారు ఏమనుకుంటున్నారమ్మా, అతన్ని అష్టైశ్వర్యాలను అనుభవించే మహానుభావుడు మీ ఇంట్లో అంట్లు తోమాడమ్మా. రాయలసీమంతా అతన్ని అన్న అని పిలుస్తుంటే మీ చేత అన్నయ్య అని పిలిపించుకోవటానికి వచ్చాడమ్మా. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందో పాత్ర. రజనీకాంత్ గారు చెప్పినట్టు ఆకాశానికి వెళ్ళిందండి. అప్పుడు పడింది ట్రైన్ షాట్. బాలకృష్ణ ఫ్యాన్స్ గుర్తు వస్తూ ఉంటుంది ఆ ట్రైన్ షాట్. అతను వస్తున్నప్పుడు ఆ సీను అక్కడ కూడా ఒక హ్యూమన్ ఎమోషన్ గురయ్యే పాత్రలాగా రాయలేదండి అతన్ని. మీరు గమనిస్తే ఆడు అరుస్తున్నాడు రా, కుక్క మొరిగిందనుకో అంటాడు. ఆడు కొడుకు కూడా అరుస్తున్నాడు రా, కుక్క పిల్ల మొరిగిందనుకో. గెలిచిన ఆనందంలో మనం ఉన్నాం, ఓడిన బాధలో వాళ్ళు ఉన్నారు, వదిలేనాన్న. అయినా వదలడు. వెనక నుంచి అతను ఆ విలను అరుస్తూ ఉంటాడు. కోపం వచ్చి ఒక్కసారి వెనక్కి తిరుగుతాడు. మీరు చూసారు, రైలు ఎక్కి వచ్చి మెడ పట్టుకుని వదిలించుకోరా అని కింద పడేసి, నేను గట్టిగా తొడచరిస్తే ఆ సౌండ్కి చేస్తావురా అయిపోయింది. అంటే పాత్ర ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆకాశంలోకి వెళ్ళిపోయింది. సో ఆ తర్వాత మళ్ళీ 11th అవర్లో కథలో చేసుకున్న మార్పు ఏంటంటే, ఇతన్ని ముందు చెప్పుకున్న సీన్ ఏంటంటే, అన్న వాళ్ళ పోటుకు నేను చచ్చిపోవడం కరెక్ట్ కాదు, నా ఇది తీసేసేయి నేను చచ్చిపోతాను అని అడుగుతాడండి అతను ముందు డిస్కషన్లో. మా కథలో కంగారు పడ్డాం, వద్దొద్దు బాలయ్య చేతులు అలా జరగకూడదు. అందుకని మీరు చూస్తే యాదృచ్ఛికంగా ఎవడ మీదకో వేసిన గొడ్లకు పాపం ఇతను అడ్డం వచ్చి తగిలేట్టు పెట్టేసరికి క్షమాపణ వస్తుందండి. క్రైమ్ అండ్ పనిష్మెంట్లో కూడా డైరెక్ట్ క్రైమ్ చేయటం వేరు, ఇండైరెక్ట్ క్రైమ్ చేయటం వేరు. ఇది ఇండైరెక్ట్ క్రైమ్ అయిందండి. ఇది కూడా 11th అవర్లో మార్చుకున్న మార్పు. ఆ తర్వాత మార్చుకున్నది సిమ్రాన్ సీన్లు కొన్నండి. ఆయన చాలా బాగా చెప్పారు విజయేంద్ర ప్రసాద్ గారు. అవి కూడా తావీదులు కట్టి గమ్మత్తైన కామెడీ చేస్తే దాన్ని కొంచెం మార్చి మేము కొంచెం వశ్చరిత్రలో గిరికాదేవిలాగా ఆమె వేడెక్కిపోతే ఆకులన్నీ పెట్టి అవన్నీ కొంచెం పురాణాలు ప్రబంధాల్లోంచి కొన్ని సీన్లు తెచ్చి వాటన్నిటినీ తీసుకురావటం. అలాగే అక్కడ బ్రహ్మానందంను ఏవిఎస్ ఇద్దరు కూడా ఆ డబ్బులైతే ఈడే సమరసింహారెడ్డి అవుతాడయ్యా అంట కామెడీగా. అంటే ఒక అద్భుతమైన అంశాన్ని మిమ్మల్ని కామెడీతో సస్టైన్ చేస్తూ ఉంచి ధన్మని రివీల్ చేసి ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పిష్టం జరిగిందండి. సో ఆ లవ్ సీన్లు అద్భుతంగా 11th అవర్లో మొత్తం ఇప్పుడు మీరు చూసిన సిమ్రాను ఆ సీన్లన్నీ కూడా మారినాయి, తావీదు నుంచి వేరేలాగా మారిపోయినాయి. అలాగే సత్యనారాయణ గారి క్యారెక్టర్ ఒకటి కొత్తగా పుట్టింది. అలాగే సిమ్రాన్ దగ్గర చెప్పాల్సిన ఫ్లాష్ బ్యాక్ ఆపి, అంటే ఏంటి, వాళ్ళ కోసం చనిపోబోతున్నాడు ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారి పాత్ర. మన కోసం చచ్చిపోతున్న వాడు తెలియక గొడ్డలు ఇసిరాడు అనగానే నలిఫై అయిపోతుందండి. జాగ్రత్త, అది ఇదే గమనించాల్సింది.
ఎప్పుడైనా అతను గొడ్లే కదా ఇసిరాడు, అప్పుడు క్షమించకూడదు, ఇప్పుడు క్షమించకూడదు కదా అంటే, ఇప్పుడు వీళ్ళ కోసం చనిపోబోయాడు అతను. చనిపోబోయే మనిషి అంత కష్టపడ్డాడు అని తెలిస్తే వచ్చే ఉంటుందండి. అలా ఆ తర్వాత విజయేంద్ర ప్రసాద్ గారు సినిమా సక్సెస్ అయినాక బ్రహ్మాండంగా ఆయన అంగీకరించారు దాన్ని. మా స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ క్లాసులో కూడా చెప్పారు, ఇట్లా మేము ఇలా పోరాడుకున్నాం అప్పుడు, కానీ అది మంచి ఫ్రూట్ వచ్చింది మాకు అని చెప్పి. అలా ఎప్పుడైనా సరే రచయితలు ఇద్దరు, నేను మా అన్నయ్య పోట్లాడుకుంటే రేపు ఈ పరశురు బ్రదర్స్ కలిసి ఉంటారా అన్నట్టు పోట్లాడుకుంటామని మీకు తెలియదు అసలు. గోపాలాళ్ళు కావాలని మా ఇద్దరి మధ్య ఆ తగువు, అంటే స్క్రిప్ట్ తగువు అండి, ఇంటి తగువు కాదు, స్క్రిప్ట్ తగువు పెట్టేసి ఏమి ఎరగనట్టు కూర్చుంటాడు అతను. వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటే అంటే క్షీరసాగర మదనంలో నుంచి ముందు విషం వచ్చిన తర్వాత అమృతం వచ్చినట్టుగా అలా అమృతం వస్తుందని ఇండస్ట్రీలో అందరికీ విశ్వాసం మా ఇద్దరు అన్నదమ్ముల మీద. అలా చేస్తూ ఉంటారు. అలా ఒక అద్భుతమైనటువంటి సమరసింహారెడ్డి చరిత్ర సృష్టించి 1999 మరి ఇవాళకి ఆ సినిమా ఒక అద్భుతంగా, సమరసింహారెడ్డి అనగానే బాలయ్య గారు గుర్తొస్తూ ఉంటాడు. ఆ అద్భుతం ఆయన పెర్ఫార్మెన్సు, కొన్ని డైలాగులు అయితే అసలు మనం మీరు మళ్ళీ అలా వేసుకుంటే చూసుకోవచ్చు. అసలు చాలామంది మోసారు కూడా అండి, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా అంటే ఏంటండి ఇవన్నీ, థియేటర్లో చూడండి అనే చెప్పాం మేము. సో ఆ మాటలన్నీ కూడా అద్భుతంగా హృదయాల్లోకి వెళ్ళిపోయి ప్రేక్షకులు కొత్త ట్రెండ్ ఆఫ్ డైలాగ్, రౌడీ ఇన్స్పెక్టర్ తర్వాత బాలయ్య బాబు డైలాగ్ డిక్షన్లో డిఫరెన్సు, ఆ లాంగ్వేజ్ డిఫరెన్స్లో వచ్చిన ఓ సూపర్ హిట్ సమరసింహారెడ్డి. ఇదంతా ఎందుకు వచ్చిందండి? బికాజ్ ఆఫ్ 11th hour డెసిషన్స్. అది ఇప్పుడు నెక్స్ట్ వీక్ మనం రక్తతిలకం, మన వెంకటేష్ బాబు సినిమా, నెగిటివ్ తగలేయండి అన్నాడు రామానాయుడు గారు. నెగిటివ్ తగలేయండి అన్న సినిమాని 2 కొత్త సీన్లు తీసి ఇవాళ 150 రోజులు షీల్డ్ ఉంది, మీకు చూపిస్తాను నేను దాన్ని. కేవలం 11th hourలో తీసుకున్న డెసిషన్ వల్ల. నెక్స్ట్ వీక్ విందాం.